Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain data maps and graphs. What is data maps? A data mapping is the process of extracting data fields from one or multiple source files and matching them to the related target fields in the destination. సో ఈ డేటా మ్యాప్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మనకు కావాల్సినటువంటి ప్లేసెస్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా మ్యాప్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో వీ కెన్ యూజ్ డేటా మ్యాప్స్. ఫస్ట్ యూ కెన్ క్రియేట్ సింపుల్ ఎక్సెల్ షీట్. సో ఇక్కడ కంట్రీ, రెవెన్యూ, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనే ఫీల్డ్స్ అనేవి నేను తీసుకున్నాను. సో కంట్రీస్కి వచ్చేటప్పటికి బెలేవా, ఫ్రాన్స్, ఇటలీ అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ యొక్క రెవెన్యూ అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్ యువర్ డేటా. సో మీరు మీ యొక్క డేటాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దెన్ క్లిక్ ఆన్ ద ఫార్మాట్ యాజ్ టేబుల్ ఐకాన్ అండ్ పిక్ ఏ టేబుల్ స్టైల్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న డేటాకి ఏదైనా థీమ్స్ కానీ లేదు అంటే ఫార్మాట్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే దెన్ క్లిక్ ఆన్ ద ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్ ఐకాన్ అండ్ పిక్ ఏ టేబుల్ షీట్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ యువర్ టేబుల్ విల్ లుక్ లైక్ ద వన్ బిలో. సో ఇలా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిజైన్లో మీకు ఏమవుతుందంటే మీ పేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కంట్రీస్ ఇవ్వాలి అండ్ రెవెన్యూ అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ యూ కెన్ గో ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ క్లిక్ పవర్ వ్యూ, ఆర్ మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి పవర్ వ్యూ ద్వారా అయినా మీరు డేటా మ్యాప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. త్రూ ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే డేటా మ్యాప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది తీసుకుంటున్నాను. సో ఎక్సెల్ షీట్లో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డేటాని ఎంటర్ చేయాలి. సో ఆల్రెడీ మనం కంట్రీ తీసుకున్నాం, రెవెన్యూ అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డేటా అనేది ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే కంట్రీస్ ఇవ్వాలి, కంట్రీ అలాగే రెవెన్యూ. కంట్రీస్ యొక్క నేమ్ ఇండియా, మన ఇష్టం అది. కంట్రీస్ అనేవి ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. ఫ్రాన్స్, ఇటలీ అండ్ సౌత్ ఆఫ్రికా. ఎట్ ద సేమ్ టైం ఈ సెల్స్ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే వాళ్ళ యొక్క రెవెన్యూ. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే వాళ్ళ యొక్క రెవెన్యూ కూడా తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలి అంటే ఈ సెల్స్ అన్నిటినీ కూడా మీరు ఏదైనా డిజైన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫార్మాట్ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైనా డిజైన్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేదు అనుకుంటే నార్మల్గా మీరు ఏం చేస్తారు అంటే సెల్స్ని ఇలా ఉంచేసేయండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ సెల్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తున్నాను. సో సేవ్. సో ఇప్పుడు డేటాని సేవ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్లో మీ ఫోల్డర్స్లో మీరు ఏం చేస్తారు అంటే డేటాని సేవ్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వేరే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ ఫోల్డర్, ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ మ్యాప్స్. డేటా అనేది సేవ్ అయింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీ యొక్క డేటాని ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత
ఆఫీస్ బటన్లోకి వెళ్ళిన తర్వాత డేటాని సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఈ షీట్ని మినిమైజ్ చేయండి. ఆర్ మీరు ఏం చేస్తారు అంటే మీ ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. సో గూగుల్కి వెళ్తాను. ఆల్రెడీ నేను మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఫస్ట్ మీరు సేవ్ చేసిన ఫైల్ని ఏం చేయాలి అంటే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలి అంటే గూగుల్ యాప్స్, డ్రైవ్, ఇక్కడ మీకు మై డ్రైవ్ అనేది కనిపిస్తుంది, క్లిక్ చేయండి. చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్ ఆర్ అప్లోడ్ ఫోల్డర్. సో నేను అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఎక్కడైతే డేటాని సేవ్ చేశారో అక్కడ మీరు క్లిక్ చేయండి. అలాగే నేను డేటా మ్యాప్స్ అనేది క్లిక్ చేశాను, సేవ్ చేశాను కాబట్టి సో మ్యాప్స్ ఓపెన్. సో ఇక్కడ మీకు ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఫైల్ అప్లోడ్ అయింది, క్లోజ్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే మ్యాప్స్ అనేవి క్రియేట్ చేయాలి కాబట్టి అగైన్ గూగుల్ యాప్స్కి వెళ్ళండి. సో మ్యాప్స్, మ్యాప్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. సో దీన్నే మనం ఏమంటాము అంటే మెనూ. క్లిక్ చేయండి. చేసిన తర్వాత యువర్ ప్లేసెస్, ఇక్కడ మీకు 4 మెనూస్ కనిపిస్తున్నాయి. సో అందులో మ్యాప్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ మ్యాప్, క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్. సో ఇక్కడ మీకు అప్లోడ్ గూగుల్ డ్రైవ్ ఫోటో ఆల్బమ్ అని ఉంది. సో మనం ఆల్రెడీ ఒక ఫైల్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి సెలెక్ట్ ఏ ఫైల్ ఫ్రమ్ యువర్ డివైస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దెన్ క్లిక్ మ్యాప్స్, ఓపెన్. సో మీకు ఇక్కడ కంట్రీ ఇచ్చారు, రెవెన్యూ ఇచ్చారు. సో మీరు దేని మీద బేస్ చేసుకొని లొకేషన్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. సో నేను కంట్రీ అనేది క్లిక్ చేసుకుంటున్నాను, కంటిన్యూ. అగైన్ క్లిక్ కంట్రీ, ఫినిష్. సో మీరు కంట్రీ దగ్గర ఏవైతే ఇచ్చారో వాటి దగ్గర మీకు బ్లూ కలర్ మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి, కాకపోతే మీరు 4 సో 4 కంట్రీస్ మాత్రమే ఇచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే 4 కంట్రీస్ యొక్క డేటా అనేది లైక్ ఇలా బ్లూ కలర్తో మార్క్ చేసింది. సో మీకు ఏ కంట్రీ అయితే డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో, ఏ కంట్రీ అయితే హైలైట్ అవ్వాలనుకుంటున్నారో మీ మ్యాప్లో అవి మాత్రమే మీకు ఏమయ్యాయి అంటే డిస్ప్లే అయ్యాయి. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ బొలీవా అండ్ ఫ్రాన్స్, ఇటలీ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఇలా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మ్యాప్ మాత్రమే మీకు ఏమవుతుందంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ కంట్రీస్ మాత్రమే ఈ మ్యాప్లో ఏమవుతున్నాయంటే హైలైట్ అవుతున్నాయి. సో మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి మాత్రమే. ఓకేనా? సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఫీల్డ్స్ని లైక్ ఏ కంట్రీస్ని అయితే మనం హైలైట్ చేయాలి అనుకుంటున్నామో, ఏ కంట్రీస్ని అయితే మనం చూడాలి అనుకుంటున్నామో మ్యాప్లో, సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఎనీ కంట్రీ, సో మీరు ఇలా ఏం చేస్తారు అంటే డేటా మ్యాప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ డేటా అనేది ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ డేటాని సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది. యాప్ మెనూ దగ్గర మ్యాప్స్ అనేవి ఫస్ట్ మీరు డేటాని అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మ్యాప్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే మీకు ఒక మ్యాప్స్ లైక్ అన్ని కంట్రీస్ ఉన్నటువంటి మ్యాప్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి మ్యాప్ అనేది మనం ఇంపోర్ట్ చేయాలి కాబట్టి అక్కడ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ యువర్ లొకేషన్ అని కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు
ఏం కనిపిస్తుందంటే 4 మెనూస్ అనేవి కనిపిస్తాయి. అందులో మ్యాప్స్ అనేది క్లిక్ చేయండి. సెలెక్ట్ యువర్ మెనూ. సో క్రియేట్ మ్యాప్, మీరు మ్యాప్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్, సో ఏ డేటా అయితే మీరు డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో వాటిని క్లిక్ చేయండి. సో నేను కంట్రీ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను కాబట్టి కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫినిష్. తర్వాత మీకు ఏమవుతుంది అంటే మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని మీద బేస్ అయ్యి ఆ కంట్రీస్ దగ్గర మీకు ఏమవుతుందంటే మ్యాప్ అనేది హైలైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డేటా మ్యాప్స్. ఓకే, so like this. So next one, graphs. What is graph? In Microsoft Excel, a chart is often called a graph. It is a visual representation of data from a worksheet that can bring more understanding to the data than just looking at the numbers. సో మనకి గ్రాఫ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే లైక్ చార్ట్స్లోనే కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు చార్ట్ని గ్రాఫ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ ఎక్సెల్ షీట్కి రండి. సో నేను ఇక్కడ షీట్ 2 అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మనకి డేటా అనేది గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ కావాలి కాబట్టి నేను కొంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డేట్ ఇస్తున్నాను, అలాగే టెంపరేచర్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు డేట్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ నేను డేటా అనేది ఎంటర్ చేశాను. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5. సో ఇక్కడ టెంపరేచర్ అనేది నాకు ఎలా అంటే గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ అవ్వాలి. సో ఫస్ట్ డే 45 degrees, సెకండ్ డే 54 degrees, నెక్స్ట్ 23 degrees అండ్ 60 degrees అండ్ 35 degrees. సో ఈ డేటా అనేది నాకు గ్రాఫికల్గా రిప్రజెంట్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్సర్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్కాటర్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 5 టైప్స్ వచ్చాయి. సో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేయండి. డేటాని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్, స్కాటర్. సో డేటా అనేది ఇలా రిప్రజెంట్ అవుతుంది. సో మీకు ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు గ్రాఫ్ రాగానే ఇక్కడ మీకు డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ అనేది కనిపిస్తుంది. సో డిజైన్లోకి వెళ్ళండి. మీకు ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ కలర్లో మీరు ఏం చేయొచ్చు అంటే గ్రాఫ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే చూడండి, లైక్ లైన్స్లో కావాలంటే ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమన్నా థీమ్స్ అప్లై చేయాలి అనుకుంటే మీ గ్రాఫ్కి లేఅవుట్, పేజ్ లేఅవుట్, థీమ్స్. సో చూడండి ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం గ్రాఫ్ కూడా మీకు ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఏదైనా థీమ్స్ అప్లై చేయాలి అనుకుంటే పేజ్ లేఅవుట్, థీమ్స్, మీకు ఎలా కావాలంటే అలా గ్రాఫ్ అనేది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డిజైన్. నాకు ఇక్కడ ఇవి కనిపించాలి, టైటిల్ కనిపించాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టెంపరేచర్. సో ఇక్కడ నేను ఇక్కడ చార్ట్ టైటిల్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇలా నేను ఏం చేస్తాను అంటే ఒక గ్రాఫ్ని డిజైన్ చేస్తాను. సో గ్రాఫ్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత డేటా అనేది ఎంటర్ చేయండి. డేటాని సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్, స్కాటర్. సో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ స్కాటర్లో ఉన్నటువంటి చార్ట్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమన్నా థీమ్స్ అప్లై చేయాలి అనుకుంటే పేజ్ లేఅవుట్, అప్లై థీమ్స్. ఓకేనా. సో ఏ థీమ్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ థీమ్. లేదు నాకు డిజైన్ కావాలి అనుకున్నప్పుడు డిజైన్. సో మీరు ఏ కలర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే గ్రాఫ్స్ అనేవి డిజైన్ చేస్తాం.
So like this. సో దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఓఏటీ. సో మీకు ఓఏటీలో ఏ డౌట్ ఉన్నా ఈ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.